హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 28. సో, ఈరోజైతే నేను లాస్ బుక్ చేసుకున్నాను. ఈ మంత్ అంతట్లో నాకు హ్యూజ్ లాస్ అయితే నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న కొన్ని స్టాక్స్ వచ్చేసేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ మనకి బజ్ ఫైనాన్స్ స్టాక్ కూడా నేను సెలెక్షన్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఎంట్రీ తీసుకునేది బజ్ ఫైనాన్స్‌లో. మనం బజ్ ఫైనాన్స్ స్టాక్‌ని అబ్జర్వేషన్ చేసి చూస్తే హెవీ గ్యాప్ డౌన్ అయితే అయ్యింది. అండ్ హెవీ గ్యాప్ డౌన్ అయ్యాక నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ చూస్తే 9:25 క్యాండిల్లో ఎప్పుడైతే 8,600 లెవెల్ క్రాస్ అయిందో అక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. అండ్ నా స్టాప్ లాస్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ 3 క్యాండిల్స్ తర్వాత, అంటే వెంటనే నేను ఎప్పుడైతే 9:25కి ఎంట్రీ అయితే తీసుకున్నానో 9:40 క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అండ్ తర్వాత అంతా కూడా కన్సాలిడేషన్ వచ్చింది. యాక్చువల్గా నేను తీసుకున్నాక 500 రూపీస్ ప్రాఫిట్ అనేది కనిపించింది. బట్ మీరు ఇక్కడ చూస్తున్నారు 6,445 అనేది నా టార్గెట్ అయి ఉండింది. బికాస్ అదొక నెక్స్ట్ సపోర్ట్ ఏరియా. బట్ నేను 1 డే టైం ఫ్రేమ్లో చేంజ్ చేసి చూసినప్పుడు ఎందుకు లాసెస్ అయినాయి అని, అదొక ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉండింది ఆ లెవెల్. సో నేను చూసుకోకపోవడం అనేది మిస్టేక్. సో హెవీ లాస్ అనేది నేను బజ్ ఫైనాన్స్ స్టాక్లో బుక్ చేసుకోవడం అయితే జరిగింది. హెవీ లాస్ ఈ మంత్ అంతట్లో కూడా హెవీ లాస్ చాలా రోజుల తర్వాత, అంటే పోయిన మంత్లో బుక్ చేసుకున్నాను. మళ్ళీ ఈ మంత్లో ఈ రోజు లాస్ట్ డే రోజు ఇంత లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత నిఫ్టీ 50లో కూడా ఒక ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే, నేను తీసుకున్న ఎంట్రీ వచ్చేసి అప్వర్డ్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎగ్జాక్ట్ 9:45 క్యాండిల్ ఎప్పుడైతే 24,360 లెవెల్ క్రాస్ అయిందో అప్పుడు ఎంట్రీ అప్వర్డ్ తీసుకున్నాను. అండ్ సడన్గా మీరు చూస్తున్నారు నెక్స్ట్ సెకండ్ క్యాండిల్లోనే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సడన్గా డౌన్వర్డ్ మూమెంట్ వచ్చి ఫ్లక్చుయేషన్ వస్తూ ఉంటే స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి మళ్ళీ రీఎంట్రీ అయితే నేను ఎక్కడ కూడా తీసుకోలేదు. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎంట్రీ డౌన్వర్డ్ అయితే తీసుకున్నాను. బికాజ్ మనకి ఇక్కడ సిపిఆర్కి డౌన్వర్డ్ ఉంది. సో నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసి 10-15 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ వచ్చేసింది. సో 55,230 అనేది నా స్టాప్ లాస్ అయింది. అది హిట్ అయిపోయింది. సో ఇలా నాకు ఈరోజు 3 తీసుకున్నాను. మూడిట్లో కూడా నాకు స్టాప్ లాసెస్ హిట్ అయిపోయాయి. అంతే, ఇంకా నేను దేంట్లో కూడా ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో హెవీ లాస్ వచ్చింది అయితే బజ్ ఫైనాన్స్ స్టాక్లో. మిగతా బ్యాంక్ నిఫ్టీలో అయితే పెద్ద లాసెస్ అయితే అంత పెద్ద లాస్ అయితే లేదు. నార్మల్ లాసే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ నాది ఏదైతే స్టాప్ లాస్ మెయింటైన్ చేశానో బజ్ ఫైనాన్స్లో అది స్లిప్ అయిపోయి సడన్గా ఫాల్ రావడం వల్ల జంప్ అయిపోయి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో నో ప్రాబ్లం, ఈరోజు లాస్ అయితే బుక్ అయింది. సో ఇలా ఈ మంత్ని మనం క్లోజ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై